సందర్భాల్లో చూస్తాం. అవయవ ట్రాన్స్పోర్టేషన్ గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసినట్టు ఈ పశువుల రవాణాకి ప్రభుత్వం గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసి మహారాష్ట్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ వరకు పశు వధశాలలకు ఈ అక్రమ రవాణాను ప్రోత్సహించడానికి కంకణం కట్టుకొని పనిచేస్తారు. ఎటు పోతుంది ఈ వ్యవస్థ? ఒకసారి సిగ్గుతోటి తలదించుకోవాలి వీళ్ళంతా కలిసి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరు ఆదేశాలు ఇచ్చారని కూడా నేను చెప్పగలుగుతా. కానీ విపరీతమైన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది వీళ్ళది. మేము కలెక్టర్ గారిని అడిగితే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు, ఓరల్ ఆర్డర్స్. ఎస్పీ గారిని అడిగితే గవర్నమెంట్ సీఎంఓ నుంచి ఆర్డర్స్ ఉన్నాయండి, మేమేం చేయాలి? చీఫ్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇదంతా కోఆర్డినేషన్ అక్కడికి వచ్చే పని, దేశాన్ని ఉద్ధరించే పని చేయడానికి వీళ్ళెన్నడూ కోఆర్డినేషన్ చేయలే. కానీ ఇటువంటి అక్రమ రవాణాను ప్రోత్సహించడానికి వీళ్ళు ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ఏర్పడి ఒక నెట్వర్క్ తయారు చేసి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పశువుల్ని మొత్తం అసలు తెలంగాణ రాష్ట్రంలో పశు సంపద ఉంటుందా పోతుందా అనే విధంగా తయారు చేశారు. ఇవాళ మీరు చూడండి ఎన్ని పశువులు పశుశాలకు పోతాయి ఒకసారి. ఈ సిండికేట్ నడుపుతున్న ఎంఐఎం శాసనసభ్యులు సీఎంఓలో ఒక వ్యక్తి క్రియాశీలకంగా పనిచేస్తాడు. నేను కూడా చెప్తా, ఆయన పేరు కూడా చెప్దామనుకున్నాము. వారిని ఎందుకు హైలైట్ చేయాలని మా నాయకుల సూచన మేరకు ఆ వ్యక్తిని హైలైట్ చేస్తారు. కానీ ఎంత దారుణం అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు పోయినాక ఈ వ్యవస్థ ఎటుపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళందరికీ ఇది ఒక్కటి కేవలం ఏదో నెట్వర్క్ నడుపుతున్నారని కాదు, వీళ్ళందరికీ ముడుపులు ముడతారు. వీళ్ళందరికీ కమిషన్లు, ఈ ట్రాన్స్పోర్ట్లు, ఆ కమిషన్లకు ఆశపడి వీళ్ళంతా ఈ ఛానల్ని నడుపుతున్నారనేది, మాకున్న ర్యాకెట్ని నడుపుతున్నారనేది మాకు పక్కా సమాచారం. ఇవాళ జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ఎవరిని అడిగినా మేమేం చేయాలండి? గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్. మేమేం చేయాలండి? గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్. ఇవాళ పశువుల సంరక్షణ చట్టాలు నేను నిన్న సివి ఆనంద్ గారిని కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారిని. కలిస్తే ఆయనదే అంటాడు ఏం చేయాలి. ఇవాళ వ్యవస్థ ఎట్లా అయిపోయిందనంటే మొత్తానికి ఈ చట్టాలు బిట్టాలనే తుంగలు దొక్కి మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్, ఇవాళ ఏవైతే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు కార్యక్రమాలు చేస్తుందనేది సుస్పష్టం. డీజీపీ గారిని అడిగితే ఆయన దగ్గర నుంచి అదే సమాధానం. మేము ఇవాళ వాకిటి శ్రీహరి గారిని కలిసినాం. వారు పశుసంవర్ధక శాఖ మంత్రి. నేను, సంజయ్ గారు, భాస్కర్ గారు, విహెచ్పి అధికార ప్రతినిధి రావినోతుల శశిధర్ గారు, మరియు వైకుంఠం గారు, తర్వాత జస్మత్ పటేల్ గారు, విహెచ్పి నాయకులు, విహెచ్పి, బజరంగ్ దళ్ మరియు భారతీయ జనతా పార్టీ మేమందరం కలిసి ఇవాళ వాకిటి శ్రీహరి గారిని కలిస్తే వారు చెప్పాడు ఇది మేము చర్యలు తీసుకుంటామని. మాకైతే నమ్మకం లేదు. నేను ఒక్కటే కోరుతున్నా, తప్పకుండా ఈ చట్టాలు ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది, తప్పకుండా మేము చర్చిస్తామని చెప్పారు. కానీ ఎంతవరకు చర్చలు ఉంటాయి, ఎంతవరకు చర్యలు ఉంటాయి అనేది అనుమానాస్పదమే. ఇవాళ ఎంత దారుణం అంటే క్లియర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో గోవధ నిషేధ చట్టాన్ని ఉన్న యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ని పకడ్బందీగా అమలు చేస్తే సరిపోతుంది. నీకు కొత్త చట్టాలే అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం కూడా పశుగ్రాస కొరత ఎక్కడెక్కడ ఉంటుందో అది ప్రభుత్వం విపత్తు నిర్వహణ కింద కేంద్రం ఇచ్చే నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వం పశుగ్రాసం కొని ఎక్కడైతే పశుగ్రాస కొరత ఉంటుందో వాడి క్యాటిల్కి సప్లై చేయడానికి, క్యాటిల్ ఓనర్ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు సప్లై చేయడానికి చట్టమే వెసులుబాటు కల్పిస్తారు. మీరు ఎక్కడ అమలు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. పశుగ్రాస బ్యాంకులు తయారు చేయాలంట. ఇక్కడ వీళ్ళు క్యాటిల్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే బీఫ్ ఎక్స్పోర్ట్ బ్యాంకులు తయారు చేసే క్రమంలో వీళ్ళంతా చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా కామన్ గుడ్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. కామన్ గుడ్ ఫండ్ అంటే ఈ దేవాలయాల మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో అది కలెక్ట్ చేసి కామన్ గుడ్ ఫండ్లో జమ చేస్తారు. అది దేవాలయాల పునరుద్ధరణ కానివ్వండి, కొత్త దేవాలయాల నిర్మాణం కానివ్వండి, గోశాలల నిర్మాణం కోసం కూడా ఉపయోగించాలనేది చట్టంలో ఉన్నది, దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టంలో. అది కూడా అమలు చేస్తారు. ఇక్కడ గో సంరక్షణ చేస్తామని వీళ్ళు అంటారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మైనారిటీ
సంతుష్టీకరణ రాజకీయాల కోసం ఇటువంటి అడ్డగోలు అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎంత దారుణం అంటే గోరక్ష దళాలు ఉన్నాయి మా బార్డర్లో, మా దగ్గర అన్ని చోట్ల గోరక్ష దళాలు ఉన్నాయి. ఒకరోజు జిల్లా పోలీసు యంత్రాంగం వాళ్ళందరినీ పిలిచింది, మేము పశువుల అక్రమ రవాణా చేస్తున్నాం, ఇంకా డాంబికాలకు పోయి మీరు ఎవరైనా అడ్డుకుంటే మేము మీద కేసులు పెడతాం, వాళ్ళందరినీ బెదిరించు, అందరిని బైండ్ ఓవర్ చేసేసారు. తహసీల్దార్ల దగ్గర పోయి బాండ్ రాయించారు. మీరు ఇట ఎక్కడ మేము 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 ఫెసిలిటేట్ చేస్తాం అక్రమ రవాణా, పోలీసులే ఇవాళ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న తీరు జుగుప్సాకరం. ఇవాళ ఎవరైతే గోరక్ష దళ సభ్యులకు ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక ఉత్తర తెలంగాణలో కాదు ప్రతి చోట అందరిని బైండ్ ఓవర్ చేశారు. వాళ్ళకందరికీ లోకల్ ఎస్ఐలు సిఐలు ఫోన్లు చేసుడు, పోలీస్ స్టేషన్లో పిలిపించుకున్నాడు. మీరు ఎక్కడన్నా ఈ ఏవైతే వెహికల్స్ ఉంటాయో వాహనాలు ఉంటాయో వాటిని అడ్డుకుంటే మాత్రం మీ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి, రిమాండ్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని బెదిరించే కార్యక్రమం. మేము కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. 5 రోజులు ఉంది, మీరు ఇది అక్రమ రవాణాను అరికట్టండి. అక్రమ రవాణా అరికట్టకపోతే ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఇట్లా కౌ స్లాటర్ను, పశువధను, గోవధను ప్రోత్సహించి ఇవాళ పూర్తిగా మెజారిటీ ప్రజల యొక్క తిరస్కారానికి గురైంది. మీకు కూడా గతి పడుతుంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ గతి పడుతుంది. మీరు కూడా అదే ఛానల్లో అదే దారిలో పోతుంటారు కాబట్టి తప్పకుండా మీకు కూడా అదే శిక్ష వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తగుదనమ్మా అని తయారైన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు, నేను నియోజకవర్గాల్లో గోశాలలు పెడతా అంటాడు, జిల్లాల్లో గోశాలలు పెడతా అంటాడు. ఎన్ని గోశాలలు పెట్టిండండి నాకు ఒకసారి చెప్పండి. 200 సంవత్సరాలు ఎక్కడన్నా ఒక గోశాల కట్టిండా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మీరు గోశాలలు పెట్టడం దేవుడు ఎరుగు, కానీ మీరు కనీసం ఈ అక్రమ రవాణాను అరికడితే పశు సంపద అనేది బతికి ఉంటుంది ఈ రాష్ట్రంలో. ఇవాళ పాడి పరిశ్రమ వ్యవసాయానికి సమాంతరంగా ఉపాధి కల్పించే ఒక పరిశ్రమగా దేశవ్యాప్తంగా ఇవాళ మన్ననలు పొందింది. గో సంరక్షణ కూడా దాంట్లో భాగం. మరి పూర్తిగా పశువు సంపదే లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా బాగుపడుతుందండి? మొత్తంగా బీఫ్ ఎక్స్పోర్ట్ మీద, బీఫ్ ఎక్స్పోర్ట్ అని కాదు, ఇక లోకల్ కన్జంప్షన్ పెద్ద ఎత్తున వాళ్ళకు ఫెసిలిటేట్ చేస్తూ, అంటే ఇది నాకు తెలిసి చుట్టుపక్కల ఉన్న మా కర్ణాటక కానివ్వండి, అటు మహారాష్ట్ర కానివ్వండి, ఇటు పశ్చిమ బెంగాల్ వేరే ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బీఫ్ను ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాని ఆధ్వర్యంలో నడిచే కౌ స్లాటర్ హౌసెస్ ఏవైతే చేస్తున్నాయి అనేది మాకున్న సమాచారం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. షేమ్ ఆన్ యువర్ గవర్నమెంట్. మీరు ఇట్లా పశువుల్ని నోరు లేని జీవాలను ఈ రకంగా హింసిస్తూ దాని ద్వారా మైనారిటీలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా మీరు మెజారిటీ ప్రజల ఆగ్రహానికి గురిగా తప్పదని తెలియజేస్తూ, కాబట్టి మీరందరూ ఎందుకంటే వ్యవస్థ ఇట్లా దారి తీస్తే భవిష్యత్తు కూడా ప్రమాదకరం. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు, మీరు గుణపాఠం చెప్పి తీరుతారు. ఇకనైనా మీరు సరైన దారిలో నడవండి అని నేను హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి జై.